మిగతా అప్డేట్స్ చూద్దాం. గాంధీ భవన్ లో క్రమశిక్షణ కమిటీ సమావేశం ముగిసింది. పాలకుర్తి కామారెడ్డి వివాదాలపై క్రమశిక్షణ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీలో అంతర్గత విభేదాలు పెరిగిపోవడం, నేతల మధ్య బహిరంగంగానే మాటల తూటాలు పేలుతున్నాయి. పాలకుర్తిలో పార్టీకి వ్యతిరేకంగా కొందరు పనిచేస్తున్నారని ఎమ్మెల్యే క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు చేయగా 2 వర్గాలతో మల్లు రవి భేటీ అయ్యారు. దీనిపై తగిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. ఇటు కామారెడ్డిలో సీనియర్ వర్సెస్ జూనియర్ వివాదం రచ్చకెక్కింది. షబ్బీర్ అలీని ఉద్దేశించి చంద్రశేఖర్ రెడ్డి చేసిన కమెంట్స్ పార్టీలో రచ్చ రాజేశాయి. ఈ విషయంలోనూ క్రమశిక్షణ కమిటీ ఫోకస్ చేసింది. దీనిపైన యాక్షన్ తీసుకునేందుకు సిద్ధమవుతోంది. కొంతకాలంగా పాలకుర్తి కాంగ్రెస్ లో వర్గ విభేదాలు నడుస్తున్నాయి. హరిప్రసాద్, కృష్ణ కిషోర్లు పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారంటూ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, ఆమె అత్త, నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఝాన్సీ రెడ్డి క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు చేశారు. దీనిపై ఇప్పటికే హరిప్రసాద్, కృష్ణ కిషోర్ కు షోకాజ్ నోటీసులు ఇచ్చి సమాధానం తీసుకుంది క్రమశిక్షణ కమిటీ. ఇటు ఝాన్సీ రెడ్డి ఇటీవల క్రమశిక్షణ కమిటీ ముందు హాజరైనా అప్పుడు యశస్విని రెడ్డి విదేశాల్లో ఉండటంతో ఇద్దరు నేతలు కలిసి తమ ముందు రావాలని మల్లు రవి చెప్పారు. దీంతో ఇవాళ ఆ ఇద్దరు నేతలు క్రమశిక్షణ కమిటీని కలిశారు. హరిప్రసాద్, కృష్ణ కిషోర్ పై తమ దగ్గర ఉన్న ఆధారాలను సమర్పించారు. ఈ క్రమంలోనే పాలకుర్తి పంచాయతీని తెంచేందుకు అబ్జర్వర్ గా ఎమ్మెల్సీ శంకర్ నాయక్ ను నియమించింది క్రమశిక్షణ కమిటీ. పాలకుర్తిలో ఈ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు, అదే రకంగా ఝాన్సీ రెడ్డి గారికి, అక్కడ హరిప్రసాద్ గారు, తర్వాత కృష్ణ కిషోర్ రెడ్డి, ఈ 2 గ్రూపుల్లో కాంగ్రెస్ పార్టీ నలిగిపోతూ కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుంది. కాబట్టి అటువంటి నష్టం కాంగ్రెస్ పార్టీకి జరగకుండా ఉండటానికి ఇప్పుడు మన శంకర్ నాయక్ ఎమ్మెల్సీ నల్గొండ జిల్లా వారిని అబ్జర్వర్గా పాలకుర్తి అసెంబ్లీకి వేసి వీళ్ళంతా కలిసికట్టుగా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేయాలని ఒక నిర్ణయం తీసుకుని వాళ్ళ దాన్ని ప్రకటించడం జరుగుతుంది. ఇటు కామారెడ్డిలో షబ్బీర్ అలీ వర్సెస్ గడ్డం చంద్రశేఖర్ రెడ్డిలా మారింది కాంగ్రెస్ పాలిటిక్స్. ఇటీవల షబ్బీర్ అలీపై చంద్రశేఖర్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ కామెంట్స్ కామారెడ్డి పార్టీలోనే కాదు గాంధీ భవన్ లోనూ తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న క్రమశిక్షణ కమిటీ చంద్రశేఖర్ కు షోకాజ్ నోటీసులు ఇచ్చింది. తర్వాత మీటింగ్ లో చంద్రశేఖర్ పై తదుపరి చర్యలు తీసుకుంటామని కమిటీ చైర్మన్ మల్లు రవి తెలిపారు. కామారెడ్డి జిల్లా మండల కాంగ్రెస్ అధ్యక్షులు, ఇంకా టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులు, అదే రకంగా మాజీ అధ్యక్షులు కూడా, జిల్లా నాయకత్వం, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు, వీళ్ళందరూ అక్కడ ఒక గడ్డం చంద్రశేఖర్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలో తీసుకున్నారు. ఆయనకి PCC జనరల్ సెక్రటరీకి ఇచ్చారు. వారు పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నారని ఇవన్నీ రిప్రజెంటేషన్, ఇది ఒక బుక్, ఇవన్నీ మా అందరికీ ఇవ్వటం జరిగింది. వీటన్నిటిని స్టడీ చేసి మరి షోకాజ్ నోటీసు గడ్డం చంద్రశేఖర్ రెడ్డి గారికి ఇవ్వాలని ఈరోజు నిర్ణయం జరిగింది. తర్వాత మీటింగ్లో తదుపరి చర్య తీసుకోవడం జరుగుతుంది.